ముంబైకి చెందిన భరత్ జైన్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ఆయన కుటుంబం ఓ ఖరీదైన డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తోంది. కుమారులిద్దరూ కాన్వెంట్లో విద్యను పూర్తి చేశారు. నెలకు 30,000 అద్దె తెచ్చే 2 షాపులు కూడా ఉన్నాయి. మనం రోజూ ఎంతోమంది బిచ్చగాళ్లను చూస్తుంటాం. ప్రయాణ సమయంలో గానీ, ఆలయాలకు వెళ్ళినప్పుడు గానీ అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. వారిని చూస్తే ఎంతో జాలేస్తుంది. పాపం నిరుపేదలు అనుకుంటూ డబ్బు, ఆహారం అందిస్తుంటాం. ఇలా పొట్టకూటి కోసమే బిచ్చగాళ్లుగా మారినవారు కొందరుంటే, ఈ యాచక వృత్తినే లాభదాయకమైందిగా భావించి కోటీశ్వరులైన వారు కూడా చాలామందే ఉన్నారు. వీరిలో కొందరికి ఖరీదైన ప్లాట్లు, కార్లు, నెల నెలా రెంట్లు వచ్చే స్థిర ఆస్తులు ఉన్నాయంటే నమ్ముతారా? లేదు కదూ. కానీ ఈ కథనం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఇటీవల ఎకనామిక్స్ టైమ్స్ ఓ నివేదిక విడుదల చేసింది. అందులో ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన ఓ యాచకుడి గురించి ప్రస్తావించింది. ఆయన పేరు భరత్ జైన్. జైన్ ఎక్కడో విదేశాల్లో జీవించే వ్యక్తి కాదు. మన భారతదేశ ఆర్థిక రాజధానిగా భావించే ముంబైలోనే ఉంటాడు. ఇప్పటికీ ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించే జైన్ను అత్యంత సంపన్న బిచ్చగాడిగా ఎకనామిక్స్ టైమ్స్ గుర్తించింది. ఇక జైన్ సంపాదన, విద్య, కుటుంబం, ఆస్తుల విషయానికొస్తే ఆయన చిన్నప్పటి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చదువును కొనసాగించలేకపోయాడు. ఆయనకు పెళ్లయింది. భార్య, 2 కుమారులు, సోదరుడు, తండ్రి ఉన్నారు. వీరంతా పరేల్లోని 1 BHK డూప్లెక్స్ అపార్ట్మెంట్లో కలిసి నివసిస్తున్నారు. భరత్ జైన్ పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువు పూర్తి చేశారు. ఆయన నెలకు అక్షరాల 75,000 సంపాదిస్తున్నాడు. ఆయనకు ముంబైలో 70 లక్షల విలువైన 2 అపార్ట్మెంట్లున్నాయి. మొత్తంగా జైన్ నికర ఆస్తుల విలువ 7.5 కోట్లు. తానేలో నెలకు 30,000 అద్దె వచ్చే 2 దుకాణాలు కూడా ఉన్నాయి. ఇంత సంపాదించినా, ఇన్ని ఆస్తులు ఉన్నా భరత్ జైన్ మాత్రం భిక్షాటన మానలేదు. ఇప్పటికీ యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ లేదా ఆజాద్ మైదాన్ వంటి ప్రముఖ ప్రదేశాలలో జైన్ భిక్షాటన చేస్తుంటాడని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. అయితే ఆయన కుటుంబం భిక్షాటన మానేయాలని తరచూ చెబుతున్నప్పటికీ వారి సలహాను ఆయన పట్టించుకోవడం లేదంట. చాలామంది రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేసినా ₹100 కూడా సంపాదించలేని నేటి పరిస్థితుల్లో జైన్ 10 నుంచి 12 గంటలు కష్టపడుతూ ఏకంగా ప్రతిరోజు 2,000 నుంచి 2,500 వరకు సంపాదిస్తున్నాడు. ఇదిలా ఉండగా తమిళనాడులోని ఒక వృద్ధ బిచ్చగాడు తాను భిక్షగా సేకరించిన డబ్బులో సుమారు 50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పూల్ పాండియన్ అనే ఈ బిచ్చగాడు మే 2020లో నిధికి తన మొదటి విరాళంగా 10,000 సహాయం చేశాడు. తర్వాత వివిధ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయానికి మరో 8 సార్లు వెళ్లి ప్రతిసారి ₹10,000 విరాళంగా ఇచ్చాడు. 72 వయసులో ఒంటరిగా ఉన్న పూల పాండియన్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు వెళ్లి భిక్షాటన ద్వారా డబ్బులు అందుకుంటున్నాడు. తనకొచ్చిన డబ్బు మొత్తం తనకు అవసరం లేదని, తనకు కుటుంబం లేకపోవడంతో ఆ డబ్బును పేదలకు ఆదుకునేందుకు వినియోగిస్తున్నానని చెప్పాడు. పూల్ పాండియన్కు అతని భార్య, 2 కుమారులతో కూడిన పెద్ద కుటుంబం ఉండేది. అతను 1980లలో ముంబైకి కుటుంబంతో సహా తరలిపోయాడు. అక్కడ అతను తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న ఉద్యోగాలు చేశాడు. కాని ఆ సంపాదన సరిపోక ఇంట్లో వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అతని భార్య సరస్వతి అనారోగ్యం పాలై 24 ఏళ్ల క్రితం మరణించింది. దాంతో పూల్ పాండియన్ తర్వాత తమిళనాడుకు తిరిగి వచ్చి తన 2 పిల్లలను పెంచాడు. పెరిగి పెద్దయిన తర్వాత పిల్లలు ఇతన్ని చూసుకోవడం మానేశారు. దాంతో భిక్షాటన చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచే కొద్దీ పూల్ పాండియన్ తన అవసరాలను తగ్గించుకున్నాడు. అందుకు బదులుగా పాఠశాలలకు, కోవిడ్-19 సహాయ నిధికి, శ్రీలంక తమిళులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి భిక్షాటన ద్వారా పొందిన డబ్బును డొనేట్ చేయడం ప్రారంభించాడు. 2020లో పూల్ పాండియన్ తన దాతృత్వానికి గుర్తింపు పొందాడు. స్వతంత్ర దినోత్సవం రోజున కోవిడ్-19 సహాయ నిధికి డబ్బులు అందించినందుకు మదురై జిల్లా కలెక్టర్ ఒక అవార్డును కూడా ఇచ్చారు.